ట్రిపుల్ బి మీడియాకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఒక ముఖ్య అతిథి, ఆవిడ చాలా ప్రత్యేకత కలిగిన వ్యక్తి. మిసెస్ కాస్మిక్ యూనివర్స్ 2023 అవార్డు గెలుచుకున్నారు. ఈ అవార్డుని దుబాయ్లో నిర్వహించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి ప్రీతి గారు. నమస్కారం మేడం, చెప్పండి, ఇప్పుడు మీరు 2023 మిసెస్ కాస్మిక్ యూనివర్స్ అవార్డు గెలుచుకున్నారు. అవునండి. సో ఈ పోటీ యొక్క వ్యవహారం ఏంటి, దీన్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారు, మీరు ఎలా అక్కడికి వెళ్ళారు, కొంచెం ఆ వివరాలు చెప్పండి. ఇది ఇంటర్నేషనల్ గ్లామ్ ఐకెన్ అని ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేసిందండి. సో దీని ఆడిషన్స్ ఇండియాలో అయితే ముంబైలో జరిగింది. నేను అక్కడికి వెళ్ళి అక్కడ సెలెక్ట్ అయ్యాను. నాగ్పూర్ నుంచి, పూణే నుంచి, హైదరాబాద్ నుంచి, ముంబై నుంచి అమ్మాయిలు వచ్చారు. మిస్ అండ్ మిసెస్ కేటగిరీకి వచ్చారు. మీరు మిస్సెస్ కేటగిరీలో ఉన్నారు? అవును. ఓకే, ఎంత మంది వచ్చారండి? 21-22 మెంబర్స్ వచ్చారు. ఇండియా వైడ్ గా? ఇండియా వైడ్ గా ముంబైలో మొత్తం కలిపి ఇన్ టోటల్ వచ్చారు. సో దాంట్లో 4 రౌండ్స్ ఉన్నాయి. ఫస్ట్ రౌండ్ ఎలాగో మనం ఇండియాలో అయిపోయింది. అక్కడ వాకింగ్ రౌండ్ చూస్తారు, క్వశ్చన్ అండ్ ఆన్సర్ అండ్ టాలెంట్ రౌండ్. అక్కడ 3 రౌండ్స్ జరిగాయి దుబాయ్ లో. దాని తర్వాత అదన్నీ ఫిల్టర్ చేసాక ఒక విన్నర్ ని చూస్ చేస్తారు అనమాట. ఈ పోటీలోకి మీరు ఎలా వెళ్ళారు అంటే మీకు ఎలా తెలిసింది? ఇది ఎక్కువ మంది పరిచయం లేని విషయం. చాలా మందికి ఏంటంటే మిస్ ఇండియా, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ ఇవే తెలుసు. ఇప్పుడు మిసెస్ కాస్మిక్ యూనివర్స్ ఉందనే విషయం చాలా మందికి పరిచయం లేని విషయం. ఇది మీకు ఎలా తెలిసింది? అంటే నేను చాలా ప్రయత్నం చేస్తూనే ఉంటా. సో ఎప్పుడు ఎదుగుతూ ఉంటాను, ఎలాంటి కాంపిటీషన్ ఎక్కడ జరుగుతుంది ఏంటి అంటే. నాకు ఇది ఇన్స్టాగ్రామ్ లో కనిపించింది. కనిపిస్తే నేను అప్లై చేసేసరికి వాళ్ళు ఆడిషన్ కి పిలిచారు. మీరు ఓన్ ప్రయత్నంలోనే దీన్ని అందుకున్నారు? అవును. అంటే ఎవరో చెప్పడం అలాంటివి జరగలేదండి? లేదు. వెరీ గ్రేట్నెస్. ఓకే, తర్వాత దీని ప్రాసెస్ ఏంటి, ఎలా అంటే వాళ్ళ ఎలా విన్నింగ్ ఇచ్చారు, అంటే ఏం కంటెంట్ మీద విన్నింగ్ ఇచ్చారు? నాకు నేను ఎలా అంటానంటే అందరూ అందంగా ఉంటారు. అందం అయితే అందరూ, కొంచెం కలర్ డిఫరెన్స్ ఉండొచ్చు కానీ అందరు అందంగా ఉంటారు. కానీ అక్కడ మన కాన్ఫిడెన్స్ తో మన టాలెంట్ ని ఎలా చూపెడతామో, స్టేజ్ మీద ఎలా మాట్లాడతామో అది ముఖ్యం. సో నా క్వశ్చన్ అక్కడ వాట్ ఈస్ విమెన్ ఎంపవర్మెంట్ అని అడిగారు. సో మీ జవాబు ఏంటి? నా జవాబు ఏంటంటే విమెన్ ఎంపవర్మెంట్ అన్ని విమెన్ కి వచ్చేయాలి అని కాదు. ఈక్వల్ రైట్స్ యాజ్ ద మెన్ హ్యావ్. సో మెన్ కి కూడా రైట్స్ ఉండాలి కానీ విమెన్ కి కూడా ఇవ్వండి అని నా తరపు నుంచి అది విమెన్ ఎంపవర్మెంట్ అన్నమాట. సో అది అనేసరికి వాళ్ళు కొంచెం ఈక్వాలిటీ వల్ల నచ్చింది. ఇంకా నా టాలెంట్ రౌండ్ లో నేను డాన్స్ చూపెట్టాను. డాన్స్ రౌండ్ ఒకటి ఉంది. డాన్స్ మీకు అంటే నేచురల్ గా వచ్చా, లేకపోతే మీరు దీనికోసమే మీరు నేర్చుకున్నారా? నేచురల్ గా వచ్చు కానీ అంత ప్రొఫెషనల్ కాదు. దీని గురించి స్పెషల్ గా నేను 1 month ట్రైనింగ్ తీసుకున్నాను. మీకు తెలుసు డాన్స్ రౌండ్ ఉంటదని మీకు తెలుసు? టాలెంట్ రౌండ్ ఉంటది. డాన్స్ అనే కాదు, టాలెంట్ లో మీరు పోయం చెప్పొచ్చు, పోయం రాయొచ్చు, సింగింగ్ చేయొచ్చు. సో నా టాలెంట్ నేను డాన్స్ చూపెట్టాను. డాన్స్ పార్ట్ మీరు చూస్ చేసుకున్నారు. అందులో కూడా మీరే ఫస్ట్ వచ్చారా? అంటే మార్కులు ఎలా వేసారు డాన్స్ లో? ఫస్ట్ అనను, నాకు 9 points వచ్చాయి అవుట్ ఆఫ్ 10. సో అది నాకు డీసెంట్ అనిపించింది. ఒక అంటే సేమ్ ఇంకా వేరే ఏం స్విమ్ సూట్ ఇలాంటివి మన నేచురల్ గా ఉండే వాళ్ళ ఉన్నాయా? అంటే అది మిస్సెస్ కేటగిరీకి పెట్టరు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మిస్సెస్ లో కొంచెం హస్బెండ్ నుంచి ప్రాబ్లం ఉండొచ్చు, ఇన్లాస్ నుంచి ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ బాడీ కంఫర్టబుల్ కాకపోవచ్చు, పిల్లలు చూస్తారేమో భయం ఉండొచ్చు. సో అది వాళ్ళకి లేదు. అనే కేటగిరీలో అది లేదు. సరే అండి, మీరు పర్సనల్ గా మీ విషయాలు అంటే మీ ఫ్యామిలీ విషయాలు ఎలా ఏంటి చెప్పండి.
నేను పుట్టి పెరిగింది వైజాగ్ లో, వైజాగ్. ఓకే. కానీ నేను హాఫ్ పంజాబీ హాఫ్ బెంగాలీ. ఓకే రైట్. మా డాడీ పంజాబీ, మమ్మీ బెంగాలీ. ఓకే రైట్. నాకు ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు, ఓకే. తను గూగుల్లో జాబ్ చేస్తాడు. నైస్. ఓకే. అంటే మీరు ఈ కాంపిటీషన్ అనేది అంటే మీకోసం మీరు వెళ్ళారా, లేకపోతే ఎవరికైనా ఏదైనా నిరూపించాలి అని ఒక ఛాలెంజింగ్ వెళ్ళారా? ఎందుకు వెళ్ళారు అసలు? నాకు ఎప్పుడూ లైఫ్ లో ఏదైనా స్పెషల్ చేయాలని ఉండేది, కానీ నా పెళ్ళైన తర్వాత అవన్నీ నేను మర్చిపోయి హౌస్ వైఫ్ అయిపోయాను. అవన్నీ ఇంకా వదిలేసాను అనమాట. ఇప్పుడు నా పెళ్ళి అయిపోయింది, ఇదే నా లైఫ్, నేను వంట చేయాలి, హస్బెండ్ ని చూసుకోవాలి, ఇవన్నీ అనుకుని అన్ని మర్చిపోయాను అనమాట. సో ఆఫ్టర్ మై డివోర్స్ నేను అనుకున్నాను, నా డ్రీమ్స్ ఏవైతే నేను ఆపేసానో ఇప్పుడు ఇదే ఛాన్స్, నేను ఇప్పుడే చేయాలి అని. ఇది నా ప్రయత్నం, నేను నా గురించి చేసుకున్నాను. నా లైఫ్ కి నేను ఏదొకటి నేను నిలబడాలి అని చేసుకున్నాను. ఇప్పుడు మీరు డైవర్స్ టాపిక్ వచ్చింది కాబట్టి అది మాట్లాడేద్దాం. ఇప్పుడు డైవర్స్ కారణం ఎవరు, మీరా లేకపోతే మీ హస్బెండా, లేకపోతే ఏంటి పరిస్థితులా, ఎవరని చెప్తారు మీరు? ఎందుకు జరిగింది అది? అంటే పరిస్థితులు ఎలా అయ్యాయి, నా హస్బెండ్ లైఫ్ లో వేరే ఒకరు వచ్చారు, అందుకే అక్కడ నా రెస్పెక్ట్ వల్ల నేనే వదిలేసాను. ఆ తర్వాత మళ్ళీ ఏమైనా సంఘటనలు ఎదుర్కొన్నారా మీరు? ఆఫ్టర్ డైవర్స్ లైఫ్ ఎలా ఉంది మీది? లైఫ్ ఈజీగానే ఉంది. చాలా మంది అడిగారు మళ్ళీ పెళ్లి చేసుకోవా, నీకు ఇంకా లైఫ్ ఉంది, ఫ్యామిలీ కావాలి అని చాలా మంది అడిగారు. కానీ అప్పుడు తీసుకున్న బాధ నేను ఇంకా తీసుకోలేను. నాకు భయం, మళ్ళీ అలా జరిగితే నేను తీసుకోగలనా లేదా అని నాకు భయం. ఆ భయం ఉంది మీలో, అందుకని మళ్ళీ ముందుకు వెళ్ళట్లేదు. లేదు. సరే, ఇప్పుడు మీ హస్బెండ్, ఆయన ఎక్స్ హస్బెండ్ కి తెలుసా ఈ విషయం, మీరు మిస్సెస్ కాస్మిక్ యూనివర్స్ అవార్డు గెలుచుకున్నారని? నాకు తెలుసుంటది, ఎందుకంటే నేను అప్పుడప్పుడు నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ఆయన చూసినట్టుగా కనిపిస్తుంది. సో రిప్లైస్ అలా ఏం రాలేదు? రాలేదు. ఓకే. యాక్చువల్గా మీ అంబిషన్ ఏంటి? అంటే ఈ మిసెస్ కాస్మిక్ యూనివర్స్ గెలవడం ద్వారా ఏమైనా చేయాలనుకున్నారా? అసలు ఏంటి నా ఈక్వేషన్ ఏంటంటే, ఫేమ్ ఈజ్ ఈక్వల్ టు పవర్, పవర్ ఈజ్ ఈక్వల్ టు మనీ. సో ఇప్పుడు ఫేమ్ వస్తే మీకు ఆటోమేటిక్ గా పవర్ వస్తుంది, మనుషులు మీ మాట వింటారు, మీరు చెప్పింది నమ్ముతారు. ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ యాడ్స్ ఇస్తారు, క్రికెట్ ప్లేయర్స్ యాడ్స్ ఇస్తారు, మనం ఆ యాడ్ లో ఆ సెలబ్రిటీ యూస్ చేసిన షాంపూని యూస్ చేస్తాం. సో వాళ్ళు ఫేమస్ అనే. ఓకే, సక్సెస్ అయిన వాళ్ళు చెప్పే మాట చెల్లుబాటు అవుతుంది, అదే మీరు చెప్తున్నారు. ఆ విధంగా మీరు అంటే ఆ విధంగా ఒక మెట్టు ఎక్కినట్టు అని మీరు ఫీల్ అవుతున్నారా? ఎలా? తప్పకుండా. తర్వాత ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఇప్పుడు ప్రెసెంట్? అంటే ఈ అవార్డు బిఫోర్ మిస్సెస్ క్రౌన్ విన్నర్, బిఫోర్ ప్రీతి, ఆఫ్టర్ ప్రీతికి మధ్యలో డిఫరెన్స్ ఏముంది? డిఫరెన్స్ ఎక్కువ ఏం లేదు, నా లైఫ్ స్టైల్ అలాగే ఉంది. నేను అప్పుడు జిమ్ చేసేదాన్ని, ఫిట్నెస్ లో ఉండేదాన్ని, మోటివేటెడ్ గా ఉండేదాన్ని. ఇప్పుడు కొంచెం మనుషులకి నేనంటే తెలుసు, ఇప్పుడు కొంచెం మాట వింటారు, ఇప్పుడు కొంచెం ఆ రెస్పెక్ట్ ఇస్తారు, మనుషులు వచ్చి నాతో ఫోటో తీసుకుంటారు, మీ ఇంటర్వ్యూ చూసేమో అని గుర్తుపడతారు. సో అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఈ అవార్డు రావడం ద్వారా మీకు ఏమన్నా సినిమా వైపు నుంచి అవకాశాలు కానీ అలా వచ్చాయా? వెబ్ సిరీస్ కి వచ్చాయండి, కొన్ని యాడ్స్ కూడా వచ్చాయి. హైదరాబాద్ లో చేశాను, కానీ యాజ్ ఎ స్పెషల్ గెస్ట్ గా చాలా అవార్డ్ ఫంక్షన్స్ దుబాయ్ లో నేను అటెండ్ చేశాను. ఇంకా యాజ్ ఎ జ్యూరీగా వేరే ఫ్యాషన్ షోస్ కి యాజ్ ఎ జడ్జ్ గా వెళ్ళాను. ఓకే, ఇప్పుడు మీరు మిస్సెస్ క్రౌన్ అవార్డు విన్ అయ్యారు కదా అండి, దానికి ఎంత ప్రైజ్ మనీ ఉండే? అలాంటిది ఉందండి? ప్రైజ్ మనీ అయితే లేదు, కానీ చాలా గుడీస్ ఉన్నాయి. గుడీస్ అంటే ఇప్పుడు వేరే వేరే బ్రాండ్స్ స్పాన్సర్ గా వచ్చారనమాట. సో ఒక బ్రాండ్ ఏమో దుబాయ్ టూర్ అండ్ టూరిజం బ్రాండ్, సో వాళ్ళు 5 days టూర్ ఇచ్చారు. ఇంకో కాస్మెటిక్ బ్రాండ్ ఏమో వాళ్ళు మేకప్ కిట్ ఇచ్చారు. సో అలా చాలా గుడీస్ వచ్చాయి. ఈ అవార్డు గెలుచుకోవడంలో ఏదన్నా లాభం జరిగిందా, అలా అనిపించిందా మీకు? అంటే మీకు
ఫైర్ గా మీకే వచ్చిందా, లేకపోతే మీరేమైనా టెక్నికల్ గా లాబింగ్ చేసి అలా గెలుచుకున్నారా? లేదండి, ఫెయిర్ గా వచ్చింది. చాలా కష్టపడాను, చాలా కష్టపడ్డాను. ఓకే రైట్. ఓకే 1 month ఒక 4-5 hours నేను డాన్స్ చేసేదాన్ని పర్ఫెక్ట్ గా వచ్చినంత వరకు. ఎందుకంటే కొంచెం నేను క్లాసికల్ డాన్స్ కూడా యాడ్ చేసాను దాంట్లో. ఇంకా ఫిట్ గా ఉండాలి కదా మనం. నేను చాలా ఫుడ్ అన్ని సాక్రిఫైస్ చేసి ఫిట్ గా ఉండాలని డైట్ చేసి అక్కడ మంచిగా కనపడాలని డైలీ చదివేదాన్ని. పాసిబుల్ క్వశ్చన్స్ ఏం రావచ్చో దాని క్వశ్చన్ కి ఆన్సర్ ప్రిపేర్ చేసేదాన్ని. సో ఇది నా కష్టానికి ఫలితం. మీ కష్టానికి ఫలితం. ఓకే ఓకే రైట్ అండి. తర్వాత ఇప్పుడు ఈ అవార్డు గెలుచుకున్న తర్వాత అంతకు ముందు మనుషుల మధ్యలో ఏమన్నా మీరు డిఫరెన్సెస్ చూసారా? అంటే మిమ్మల్ని ఎలా చూస్తున్నారు, ఈ సమాజం మిమ్మల్ని ఎలా చూస్తుంది? చాలా డిఫరెన్స్ చూసానండి. అంటే ఒకప్పుడు ఫోన్ చేస్తే మనుషులు ఎత్తేవారు కాదు. ఇప్పుడు అలా కలవమని ఫోన్ చేస్తారు చాలా సార్లు. ఇప్పుడు నా దగ్గర టైం లేదు. ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ ప్లానింగ్? అంటే టైం లేనంత బిజీ ఉన్నారు కదా, ఏం చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, ఏం చేస్తారు ఆ డబ్బుతో? డబ్బుతో బిజినెస్ చేస్తాను. ఫ్యూచర్ లో ఒక మూవీ ప్రొడ్యూస్ చేసే ప్లాన్ ఉంది, ఆలోచన ఉంది. ఇంకా ఎప్పుడు బిగ్ బాస్ అంటే చాలా పెద్ద ఫ్యాన్ నేను. బిగ్ బాస్ షో రీసెంట్ గా మన పల్లవి ప్రశాంత్ గెలుచుకున్నారు రీసెంట్ ఎపిసోడ్. అవును. సో బిగ్ బాస్ అంటే పెద్ద ఫ్యాన్ నేను. బిగ్ బాస్ కి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఎలాంటి ప్రయత్నం? ఇప్పటికీ అప్రోచ్ అయ్యారా, లేకపోతే ఎవరైనా? కొంతమందితో మాట్లాడాను, కానీ ఎవరైతే కొంచెం సీరియస్ గా ఇన్పుట్ ఇస్తారో వాళ్ళతో కంటిన్యూ చేద్దామని. ఓకే తప్పకుండా. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్లాన్. నెక్స్ట్ బిగ్ బాస్ ఎపిసోడ్ లో మిమ్మల్ని చూడాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. తర్వాత ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నెక్స్ట్ ఇంకెవరైనా ఈ కాంపిటీషన్ కి వెళ్ళాలంటే మీరేం చెప్తారు వాళ్ళకు? ఎనీ మిస్సెస్ వెళ్ళాలనుకుంటుంది, సో ఏంటి వాళ్ళు ఫేస్ చేయబోయే ప్రాబ్లమ్స్ ఏంటి? మీకు ముందే మీరు వెళ్ళారు, గెలుచుకొని వచ్చారు, సో కొత్తగా ఎవరైనా వెళ్ళాలంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అందంగా అయితే నేను చెప్పినట్టుగా అందంగా అయితే అందరూ ఉంటారు. మన కాన్ఫిడెన్స్ తోనే మనం గెలుస్తాం. అక్కడ అందం మాత్రమే కాదు, కేవలం కాన్ఫిడెన్స్ ఉంది. కాన్ఫిడెన్స్, మనం ఎలా మాట్లాడతాం స్టేజ్ మీద, అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళని ఆ నిర్వాహకులు ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళని అప్రోచ్ అవ్వాలంటే ఎలా? ఎవరైనా వేరే వాళ్ళు అప్రోచ్ అవ్వాలంటే ఎలా? నన్ను అప్రోచ్ చేస్తే నేను వాళ్ళతో కాంటాక్ట్ చేయిస్తాను. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ గా వాళ్ళ నంబర్ ని షేర్ చేయరు. సో నేను మాట్లాడితే మేబీ వాళ్ళు నా మాట వినేసి ఆ క్యాండిడేట్ కూడా వర్దీగా ఉండాలి అన్నమాట. అంటే యాజ్ ఏ బ్యూటీ క్వీన్ లాగా కనిపించాలి. ఓకే, అంటే ఎవరినైనా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు మీరు. అంటే వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఎదురవ్వవు అని ఒక గ్యారంటీ అలా చెప్తున్నారా? అవును. అది మనలో కాన్ఫిడెన్స్ ఉంటే డెఫినెట్ గా ఎవరైనా గెలవచ్చు. ఇంకా మీ బిజినెస్ ప్లాన్స్ ఏంటి నెక్స్ట్ ఫ్యూచర్? అదే అన్నట్టుగా మూవీ ప్రొడ్యూస్ చేస్తాను. అది కాకుండా నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. డిఫరెంట్ క్విజిన్స్, రెసిపీస్ ఇంట్లో నేను ట్రై చేస్తూ ఉంటాను. సో ఫుడ్ ట్రక్స్ పెట్టే ఆలోచన ఉంది. అది చూద్దాం, ఎందుకంటే టైం దానికైతే 100% టైం ఇవ్వాలి. మీరు సంపాదించే డబ్బంతా ఇలాంటి వాటికి ఇన్వెస్ట్ చేస్తారని అర్థం. అంటే నా ఆలోచన ఏంటంటే డబ్బు వచ్చి బ్యాంక్ లో కూర్చుంటే మనకి ఏం రాదు, దాన్ని ఇన్వెస్ట్ చేసి మల్టిప్లై చేస్తూ ఉండాలి. సో మీకు మీ అభిప్రాయం ఇప్పుడు ఎలా? ఇప్పుడు మీరు ఒక మిస్సెస్ గా గెలిచారు, యు ఆర్ డైవర్స్డ్, సో అదర్ పీపుల్ అంటే అదర్ మేల్ పీపుల్ మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఏ విధంగా? అంటే వాళ్ళని మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఎలా అనుకుంటున్నారు మీరు? అంటే నెక్స్ట్ అంటే మేల్ దగ్గర హ్యాపీగా ఉన్నారు, నేను నా దగ్గర హ్యాపీగా ఉన్నాను అనమాట. ఒకవేళ ఎప్పుడైనా సీరియస్ గా ఇంకా సెటిల్ అవ్వాలి, పెళ్లి చేసుకోవాలి, నా లైఫ్ నేను ఒకదాన్ని నేను లీడ్ చేయలేను, నేను ఇండిపెండెంట్ గా ఉండలేను అన్నప్పుడు, అప్పుడు నా ఏజ్ లో ఎవరైనా దొరికితే సెటిల్ అవుతాను. దొరికితే కాకుండా మిమ్మల్ని ఎవరైనా ఫాలో చేస్తే
అప్రోచ్ చేస్తే ఫాలో చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నాకు నచ్చరు. మీకు నచ్చరు, మీరు అంటే రిజెక్ట్ చేస్తున్నారు అంతే. చాలా మందిలో అంటే కొన్ని ఎక్స్పీరియన్స్ ఏమని చెప్తారా? ఎలా ఎవరైనా అప్రోచ్ అయిన వాళ్ళు ఎలా రిజెక్ట్ చేశారు? అలా సరదాగా మనం వింటారు, ప్రేక్షకులు తెలుసుకుంటారు అట్లా. అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నాకు డిఎల్ఎఫ్ ఏరియాలో ఒక ఫుడ్ స్టాల్ ఉండేది. ఓకే, రైట్. సో డిఎల్ఎఫ్ లో ఎప్పుడైనా ఫుడ్ స్టాల్స్ లేట్ నైట్ ఓపెన్ చేస్తారు. అంటే 10 గంటలకు ఓపెన్ చేసి 12-1 వరకు ఓపెన్ గా ఉంటాయి. సో అక్కడ నేను వెళ్ళి కూర్చునేదాన్ని, ఎందుకంటే స్టాఫ్ ఎలా చేస్తుందో లేదో తెలియదు కదా. సో నేను వెళ్ళి కూర్చుంటే అప్పుడు ఫోన్ పే లో వాళ్ళు పేమెంట్ చేసాక ఫోన్ పే లో మెసేజ్ పెట్టేవారు, యూఆర్ వెరీ బ్యూటిఫుల్. సో అలా అలా వద్దు నాకు. ఒక రైట్ మూడం త్రూ ఎవరైనా అరేంజ్ చేసి కలిస్తే అప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారన్న అంటే ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు అని చెప్తున్నారు మీరు, అంతే. అప్పుడు నా మాటల్లో మీరే మీరు చెప్తున్నారు కదా. చాలా మంచి విషయం అండి. మరి నెక్స్ట్ మ్యారేజ్ లైఫ్ మీరు ఎంటర్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. సో మంచి లైఫ్ లో లీడ్ చేయండి. తర్వాత ఇంకేం చెప్తారు మీరు ఇతరులకు మిస్సెస్ గాని మీ నుంచి ఏం చెప్తారు వాళ్ళకు? వాళ్ళు ఎలా లైఫ్ సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు కావచ్చు. ఇప్పుడు ఈ అందాల పోటీల మీద కొన్ని దురభిప్రాయాలే ఉన్నాయి, కానీ మీరు ఎక్కడ కూడా ఏం చెప్పట్లేదు, అంతా చాలా ఫెయిర్ గా వెళ్ళిపోయిందని చెప్పి చాలా. సో మిగతా వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే లైఫ్ లో వాళ్ళు గెయిన్ చేయాలంటే మీరు స్ట్రగుల్ చేసి గెయిన్ చేశారు కదా, అలాంటి సమస్యలే ఉన్న వాళ్ళకు ఎలా ఏం చెప్తారు? అంటే ఇండియాలో స్పెషలీ మహిళలు పెళ్లి చేసాక ఆ లైఫ్ ని మర్చిపోతారు. నేను చేశాను ఆల్రెడీ ఆ తప్పు. ఆ లైఫ్ ని మర్చిపోయి హస్బెండ్ కి మొత్తం లైఫ్ ఇచ్చేసి అలా స్పెషల్ టాలెంట్ ఏదైనా ఉంటే వాళ్ళు దాచేసుకొని ఇంకా పిల్లలు హస్బెండ్ వెనకతలు ఉండిపోతారు. అది కాకుండా వాళ్ళు కూడా ఎలా అంటాను, తెలుగు వర్డ్స్ రావట్లేదు, దే షుడ్ హ్యావ్ టైమ్ ఫర్ దర్ ఓన్ సెల్ఫ్ అంటాను. సో వాళ్ళ టైం తీసుకొని వాళ్ళ లైఫ్ కూడా కాన్ఫిడెంట్లీ లైఫ్ లో ఏదైనా కొత్తగా చేయడానికి చేసుకోవాలి. ఓకే, రైట్. ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో వాళ్ళకుండే సెల్ఫ్ రెస్పెక్ట్ తో వాళ్ళు ఎదగాలి చెప్తున్నారు. లైఫ్ పెళ్లి లైఫ్ ఎండ్ కాదు, ఇంకా అప్పుడు ఆపర్చునిటీస్ ఎతకాలి, చెయ్యాలి, చేస్తూ ఉండాలి. ఇప్పుడు మీరు చేశారు, సక్సెస్ విజయం సాధించారు. ఓకే, వెరీ గుడ్. ఓకే, రైట్ అండి. ప్రీతి గారు, ఇప్పుడు మీరు మీ చైల్డ్హుడ్ లో వైజాగ్ లో జరిగింది కదా, వైజాగ్ లో ఎక్కడ మీరు బీచ్ లో వెళ్ళేవారా? ఎక్కడ మీ ఫేవరెట్ బీచ్ ఏంటి? అక్కడ చాలా బీచెస్ ఉన్నాయి. నాకు ఎక్కువ క్రౌడ్ అంటే నచ్చదు. సో భీమిలి బీచ్ ఒకటి కొంచెం ఐసోలేటెడ్ గా ఉంటది, అంటే తక్కువ క్రౌడ్ ఉంటది, అది ఇష్టం. సెకండ్ ఏమో రిషికొండ బీచ్. మీరు ఈ క్రౌన్ విన్ అయిన తర్వాత వెళ్ళారా మళ్ళీ? ఒకసారి వెళ్ళొచ్చాను. ఎలా అనిపించింది మీకు? చాలా మంచిగా అనిపించింది. బిల్డింగ్ వాళ్ళు వచ్చి మాట్లాడారు నాతో, ఇంకా మెమరీ వచ్చింది. తర్వాత ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ మిస్సెస్ కాస్మిక్ యూనివర్స్ అవార్డు గెలుచుకున్నారు కదా. సో సరే, అందం అనేది పూర్తి స్థాయిలో మీరు కాదనకపోయినా కానీ అందం అనేది ఒక పాత్ర అయితే ఉంది, అందం పాత్ర ఉంది కదా. ఇతరులకు ఈ అందానికి బ్యూటీ టిప్స్ మీరు ఏం చెప్తారు? అంటే మీరు ఎంత అందంగా ఉన్నారో అలాగే మీ ఎదుటి వాళ్ళు ఉండడానికి మీరు ఏం చెప్తారు? నేను చెప్తాను, జంక్ ఫుడ్ మానేయండి, డీప్ ఫ్రైడ్ ఫుడ్ అంటే ఆయిలీ ఫుడ్ మానేయండి. అంటే ఏమంటాను, మన టంగ్ ని మనం ఎప్పుడైతే కంట్రోల్ చేస్తామో మన బాడీ ఆటోమేటిక్ గా ఫిట్ బ్యూటిఫుల్ అయిపోద్ది. ఇవన్నీ కనెక్టెడ్ అన్నమాట. ట్రైనర్స్ ఏమంటారంటే మీరు జిమ్ వెళ్ళడం 30%, మీ డైట్ 70%. సో ఎవరికైనా అందంగా ఫిట్ గా ఉండాలంటే హెల్దీ ఫుడ్ తినాలి, ఆయిలీ ఫుడ్ తినకూడదు, జంక్ ఫుడ్ తినకూడదు, ఇవన్నీ ఆపాలి. మన లోపల క్లియర్ గా ఉంటే అది ఇక్కడ కనిపిస్తుంది.
ఓకే రైట్. మరి మీరు బిర్యానీ తింటామని చెప్పారు, ఫేవరెట్ అన్నారు. బిర్యానీ చికెన్ ఏమో ప్రోటీన్, ఓకే రైట్. ఓకే రైస్ ఏమో కార్బ్స్, కొంచెం కార్బ్స్ తినొచ్చు, అలా చూస్తాను నేను. ఓకే, దాంట్లో కూడా లిమిట్స్ ఉన్నాయి. లిమిట్స్ ఉన్నాయి. ఓకే రైట్ అండి. సరే అండి, ఇప్పుడు మీరు ఒక నౌ యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ ఉమెన్. ఓకే, ఒక ఎవరు సాధించింది ఒక మిసెస్ కాస్మిక్ యూనివర్స్ అవార్డు గెలుచుకున్నారు. సో ఇతరులకు చెప్పండి, ఇప్పుడు స్ట్రగుల్లో ఉండే వాళ్ళకు ఇతరులకు ఏం చెప్తారు? ఒక మెసేజ్, మంచి మెసేజ్. ఏమంటానంటే మనం మన కంఫర్ట్ జోన్ నుంచి, అంటే ఇంట్లో ఎప్పుడు మనం కంఫర్టబుల్ గా ఉంటాం, ఆ కంఫర్ట్ జోన్ నుంచి మనం బయటకు రావాలి. ఏదైనా పెద్దది చేసుకోవాలంటే లైఫ్ లో కష్టం ఉండాలి. మనం లేజీగా ఉంటే ఏది మన దగ్గరికి రాదు, కష్టపడి సాధించాలి. దానికి ఒక డిసిప్లిన్ ఉండాలి. పొద్దున్న లెగ్సి జిమ్ కి వెళ్ళి, లేకపోతే జిమ్ కాకపోయినా యోగా, వాకింగ్, ఏదో ఒక ఫిట్నెస్ ఉండాలి. మనం హెల్దీ ఫుడ్ తినాలి, ప్రే చేయాలి, మెడిటేషన్ చేయాలి. సో మెడిటేషన్ తో ఏమవుతుందంటే మనకి లోపల ఉన్న మైండ్ కాన్ఫిడెంట్ అవుతుంది. అప్పుడు మనకి తెలుస్తుంది మనం ఏం చేయాలి లైఫ్ లో. సో అవన్నీ కనెక్టెడే. మనం మంచి ఫుడ్ తింటే మన మైండ్ మంచిగా పనిచేస్తుంది, హెల్దీగా ఉంటాం. ఇప్పుడు హెల్దీ ఒక పార్ట్ ఎందుకంటే, రేపు మనం పొద్దున్న లెగ్సి అద్దంలో చూస్తాం కదా, మనం అందంగా కనిపిస్తే అది నంబర్ 1 కాన్ఫిడెంట్ అన్నమాట. వావ్, ఎంత బాగున్నానో నేను. ఈ అందాన్ని నేను వేస్ట్ చేయకూడదు, ఏదో ఒకటి సాధించాలి లైఫ్ లో. సో నేను అందరు మహిళలకి ఇదే అంటాను, లైఫ్ పిల్లలు పుట్టాక పెళ్ళయ్యాక ఎండ్ అవ్వదు, ఏదో ఒకటి చెయ్యాలి. మీ డ్రీమ్స్ ని పర్సీవ్ చేయండి. ఓకే రైట్, చెప్పండి. కళలు పండించుకోండి, మీ కళలు పండించుకోండి. ఓకే ప్రీతి గారు, ఒక చాలా విషయాలు మాట్లాడుకున్నాము. అలాగే ఇప్పుడు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దాం. అదేంటంటే మీకు ఇష్టమైన టాపిక్. మీరు ఇప్పుడు నాకు సినిమా ప్రొడక్షన్ చేయాలనుకుంటున్నారు, ఆ సినిమాలోకి వెళ్ళాలనే ఆసక్తి ఉందని చెప్పారు ఫ్యూచర్ లో. సో కమింగ్ మీకు ఒక అవకాశం వచ్చింది సినిమాలో. సో మీరు యాజ్ ఎ హీరోయిన్ గా యాక్ట్ చేస్తే ఎవరు హీరో ఉండాలి? అఫ్ కోర్స్ అల్లు అర్జున్ తో చేయాలి. ఓకే, ఓకే రైట్. మీకు ఫేవరెట్ మూవీ ఏంటి అల్లు అర్జున్ది? ఇప్పుడే రీసెంట్ గా వచ్చిన మూవీ అలా వైకుంఠపురములో. ఓకే, ఓహో, ఐ లవ్ దట్ మూవీ. ఎన్నిసార్లు చూసారు ఆ సినిమా? చాలా సార్లు చూసాను. స్పెషలీ ఆ బోర్డ్ రూమ్ సీన్, దాంట్లో రెడ్ జాకెట్ లో ఉంటారు కదా, ఆ సీన్ అదిరిపోయింది. ఓకే రైట్. ఓకే, తర్వాత మీరు ఎవరు మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు సినిమాల్లో? హీరోయిన్ అంతగా తెలీదు నాకు, నేను హీరోయిన్ కాబట్టి మీకు హీరోయిన్ తెలియట్లేదు. ఓకే, హీరో మాత్రం. రైట్. ఓకే, తర్వాత మీకు ఇష్టమైన సినిమా అలా వైకుంఠపురంలో అన్నారు, అలాగే ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? రాజమౌళి గారు. ఓకే, బాహుబలి చూసారన్నట్టు? చాలా సార్లు చూసాను. ఇష్టమైన ఒక కెమెరామెన్ ఎవరు అలా తెలుసా? కొండల్ గారు. ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? దేవిశ్రీ ప్రసాద్ గారు. ఏం పాట చెప్పండి, ఏదన్నా ఒక పాట. ఇది అలా వైకుంఠపురంలో ఈ సాంగ్ ఉంది కదా, సామజ వరగమ. ఎస్, ఆ సాంగ్. ఓకే రైట్. ఓకే, తర్వాత మీరు ఒకవేళ ప్రొడ్యూస్ చేస్తే ఎలాంటి సినిమా ప్రొడ్యూస్ చేస్తారు? నేను ఉమెన్ ని చాలా సపోర్ట్ చేస్తాను, ఆల్ ద మహిళని. సో వాళ్ళతో ఓరియంటెడ్ గా ఏదో మూవీ చేస్తాను. మేబీ సస్పెన్స్ అయి ఉంటది, నాకు సస్పెన్స్ లో చాలా నచ్చుతుంది, కామెడీ కూడా నచ్చుతుంది. సో ఏదైనా సస్పెన్స్ చేస్తే కామెడీ ప్లస్ సస్పెన్స్ కలిపి అలాంటి ఏదైనా మూవీ చేయాలని ఉంది. అందులో మీరే హీరోయిన్ గా చేస్తారా? నేను ఆ క్యారెక్టర్ కి సూట్ అవుతే తప్పకుండా, లేకపోతే ఎవరు సూట్ అవుతే వాళ్ళని. ఓకే రైట్. ఓకే, మీకు బాలీవుడ్ లో ఎవరు ఇష్టం? అంటే హిందీ సినిమాల్లో వచ్చేస్తే ఎవరు హీరో ఎవరు ఇష్టం? చిన్నప్పటి నుంచి షారుఖ్ ఖాన్ ఫ్యాన్ నేను. షారుఖ్ ఖాన్ ఫ్యాన్. ఏం సినిమా చూసారు ఆయనది? అన్ని చూసాను, ఏం చూడలేదు. ఫేవరెట్, అందులో మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్? వీర్ జారా, ఇంకా జబ్ తక్ హై జాన్ చాలా ఇష్టం. ఓకే,
హాలీవుడ్ మూవీస్ లో అయితే ఎవరు ఇష్టం? హాలీవుడ్ లో కొంచెం నాకు సూపర్ హీరో మూవీస్ ఎక్కువ ఇష్టం. నా ఫేవరెట్ ఎప్పుడు స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్. స్పైడర్ మ్యాన్ మూవీస్ చూస్తా ఉంటారు. ప్రీతి గారు, మీరు అందాల పోటీల్లో అవార్డు గెలుచుకున్నారు, అదే విధంగా బిజినెస్ లో కూడా మీరు చాలా ముందుకెళ్తున్నారు. లైక్ దట్ ఇప్పుడు ఎవరైనా మహిళలు ఇప్పుడు బిజినెస్ లో వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి ఏం చెప్తారు? బిజినెస్ లో విజయం సాధించడానికి ఏదైనా టిప్స్, అందాల టిప్స్, బ్యూటీ టిప్స్ ఎలా చెప్పారో అలాగే బిజినెస్ టిప్స్ ఏం చెప్తారు? చెప్పండి. ఏం చెప్తానంటే బ్లైండ్ గా ఎవరిని నమ్మకండి. ఓకే, రైట్. మీరు సంపాదించిన ఆర్ మీరు ఇన్వెస్ట్ చేసిన కష్టపడి సంపాదించిన మనీ ఎవరికి బ్లైండ్ గా నమ్మేసి ఇచ్చేకండి. దాని గురించి మంచిగా స్టడీ చేయండి అంటాను. బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి, ఎందుకంటే ఫ్రాడ్ తక్కువ లేరు మార్కెట్ లో. చాలా మంది ఫ్రాడ్ ఉన్నారు. బిజినెస్ ప్లాన్స్ తెచ్చి డబ్బులు తీసుకొని పారిపోవాలనుకుంటారు. సో జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. ఆ బిజినెస్ గురించి చూడండి. కాంపిటీషన్ లేకుండా ఉండాలి. ఎక్కువ కాంపిటీషన్ ఉంటే మీ బిజినెస్ నడవదు. సో అది చెప్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ప్రీతి గారు. మీతో చాలా విషయాలు మా త్రిపుల్ వి మీడియా ప్రేక్షకులకు తెలియజేశారు. చాలా థ్యాంక్ఫుల్ ఫర్ యూ. ఓకే, చూసారుగా ఈరోజు మనము మిస్సెస్ కాస్మిక్ యూనివర్స్ 2023 దుబాయ్ విన్నర్ ప్రీతి గారితో మనం చాలా విషయాలు తెలుసుకున్నాము. మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం, నా పేరు ప్రీతి, మిస్సెస్ కాస్మిక్ యూనివర్స్. మీరు ట్రిపుల్ వి మీడియా చూస్తున్నారు. నా గురించి ఇంకా తెలియాలంటే, నా ఇంటర్వ్యూ చూడాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.